హైదరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ చేసిన ఒక చిన్న ఎమోజీ పోస్ట్ సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్కు కారణం కాగా దాదాపు నెలన్నర పాటు సాగిన ఈ వివాదంపై ఆయన ఎట్టకేలకు స్పందించారు. హిందూపురం ఎమ్మెల్యే నటుడు నందమూరి బాలకృష్ణకు క్షమాపణలు చెప్తూ ఈ వ్యవహారాన్ని ఇక్కడితో ముగించాలని అభిమానులను కోరారు. సివి ఆనంద్ తన తాజా పోస్టులో 2 నెలల క్రితం జరిగిన ఘటనను గుర్తు చేస్తూ ఒక్క ఇమోజీ కారణంగా బాలకృష్ణ అభిమానులు ఆయన విమర్శకులు పరస్పరం సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్కు దిగారని, ఆ గొడవలో భాగంగా తనను కూడా లక్ష్యంగా చేసుకున్నారని తెలిపారు. విధుల నిర్వహణలో బిజీగా ఉండటం వల్ల వెంటనే స్పందించలేకపోయానని చెప్పారు. ఇంతకీ అసలు వివాదం ఎలా మొదలైందంటే దాదాపు నెలన్నర క్రితం సివి ఆనంద్ సినీ ప్రముఖులతో మూవీ పైరసీ, డిజిటల్ లీకేజీ, బెట్టింగ్ యాప్లపైన జరిగిన ఒక కీలక మీటింగ్ గురించి పోస్ట్ చేశారు. ఆ మీటింగ్కు చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, నాని, నాగ చైతన్య, దిల్ రాజు వంటి వారు హాజరయ్యారు. దీనిని చూసిన ఒక బాలయ్య అభిమాని మా బాలకృష్ణను మీటింగ్కు ఎందుకు పిలవలేదు, ఈ విషయాన్ని అసెంబ్లీలో అడుగుతారు అని కామెంట్ చేశాడు. దానికి సివి ఆనంద్ నవ్వుతూ ఇమోజీతో స్పందించడం బాలయ్య అభిమానులను ఆగ్రహానికి గురిచేసింది. దీంతో సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ రాజుకుంది. ఈ వివాదంపై సివి ఆనంద్ ఇప్పుడు క్షమాపణ చెబుతూ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఇమోజీ సమాధానంగా పెట్టడం తప్పుడు నిర్ణయమని అంగీకరించారు. ఆ పోస్ట్ వివాదానికి దారి తీసిందని తెలుసుకున్న వెంటనే దానిని తొలగించానని, తర్వాత బాలకృష్ణకు స్వయంగా మెసేజ్ పంపి క్షమాపణలు చెప్పానని తెలిపారు. బాలయ్యతో పాటు చిరంజీవి, వెంకటేష్, నాగార్జున సినిమాలు చూస్తూ పెరిగానని, వారందరితో తనకు మంచి స్నేహం, గౌరవం ఉన్నట్లు చెప్పారు. మొత్తంగా సివి ఆనంద్ క్షమాపణతో బాలయ్య అభిమానులు శాంతించారు. చివరికి వివాదం ముగిసింది.